రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. నూట 16 మున్సిపాలిటీస్కి అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. 2996 వార్డు ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మన ఎంపిక చేస్తున్నాము, తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీస్, డ్రగ్స్ అండ్ మెటల్, ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాం. 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. కొన్ని నేరస్తులు ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని కూడా బైండింగ్ ఓవర్ చేయడం అది మనం ఇమీడియట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రెస్టీజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ that we are conducting this election in free and fair manner. My appeal to all the voters, come out and cast their vote freely.